సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన స్టూడియోకి ఫ్రేమ్స్ ఆర్డర్ వచ్చింది. సో ఆ ఫ్రేమ్స్ అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా అసలు ఏమేమి వచ్చినాయి అని చూడండి. సో ఇది వచ్చి 12x18 ఫ్రేమ్ అన్నమాట. దీని యొక్క బీ రోల్స్ అవన్నీ మీకు వస్తాయి చూడండి. అండ్ ఇదేంటంటే వైట్ ఫ్రేమ్ కావాలన్నారు కస్టమరు. సో యూజువల్గా మనం డార్క్ షేడ్ తీస్తాం అనమాట, ఎవరికైనా డార్క్ షేడ్లో ఇస్తాం. బట్ ఫస్ట్ టైం అనమాట కస్టమర్ మనని వైట్ ఫ్రేమ్ అడిగారు. సో మీకు క్లోజప్ షాట్స్ ఇవన్నీ వేస్తాను చూడండి. సో వైట్ ఫ్రేమ్ అడిగారు అనమాట కస్టమర్. సో వాళ్ళకి తగ్గట్టే మనం వైట్ ఫ్రేమ్ చేసాం. అండ్ వైట్ ఫ్రేమ్ ఎందుకు అడిగారంటే ఆ థీమ్ తగ్గట్టు అక్కడ థార్ కారు ఉంటుంది కదా. సో థార్ ఏమో బ్లాక్లో ఉంది. వాళ్ళకి అది సెట్ అయిపోద్ది కరెక్ట్గా. బ్లాక్ ఉంది కాబట్టి అది సూట్ అయిపోద్ది ఖచ్చితంగా. వాళ్ళిద్దరు కస్టమర్స్కి అది సూట్ అయిపోద్ది. సో అందుకే అనమాట కస్టమర్ అయితే అలా అడిగారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు అలా కస్టమైజబుల్ మీకు ఎలా కావాలితే అలా మేము చేసిస్తాం అనమాట. అలా వైట్ కావాలితే వైట్, లేదంటే మీకు ఇది వరకు చూపించినట్టు మోడల్స్లో అలా కూడా చేసిస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక కస్టమర్ ఏంటంటే నార్మల్ 8x12 ఫ్రేమ్స్ ఆర్డర్ చేశారు. సో ఇదిగోండి 8x12 ఫ్రేమ్స్. ఇవి కూడా మీకు బీ రోల్స్ వస్తాయి చూడండి. అండ్ ఇవి మూడు ఆర్డర్ వచ్చినాయి అన్నమాట. మీకు ఇదొక ఫ్రేము. సో దీన్ని కూడా బీ రోల్ వేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదొకటి, మొత్తం 3 అన్నమాట. సో 3 ఫ్రేమ్స్ ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు. ఒకటేమో ఎల్ఈడి ఫ్రేమ్ అండ్ మిగతావి నార్మల్ ఫ్రేమ్స్ అనమాట 8x12. ఎల్ఈడి ఏమో 12x18 ఫ్రేమ్ అనమాట. సో ఆ ఫ్రేమ్స్ ఏంటంటే 12x18 ఫ్రేమ్ మనకి మీడియం సైజ్ అంటారు కదా, అది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట 12x18 అయితే. అండ్ 8x12 అనేది మనకి A4 సైజ్ అనమాట. సో 12x18 ఏంటంటే మరీ పెద్దదే కాదు, మరీ చిన్నదే కాదు, కరెక్ట్ సైజ్ ఉంటుంది అనమాట. సో ఆ సైజు వల్ల పర్ఫెక్ట్గా ఫ్రేమ్ అది చాలా బాగుంటుంది. సో మీకు కావాలితే నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మేము ర్యాపిడోలో మీకు పంపించేస్తాం, లేదంటే మీరు మా స్టూడియోకి వచ్చి అయినా తీసుకోవచ్చు అనమాట. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీకు ఎలా కావాలితే అలా చేస్తాం.